నమస్తే అందరికీ నమస్కారం. I'm really excited to do this video. This is my first తెలుగు వీడియో in YouTube. ఇది నేను చేస్తున్న మొదటి తెలుగు వీడియో. ఈ వీడియోలో నేను కన్నడంలో విశిష్టమైన ఒక సాహిత్య ప్రకారం లాగా గుర్తించబడిన వచన సాహిత్యానికి చెందిన ఒక వచనం గురించి చెప్పబోతున్నాను. దీన్ని ప్రారంభం చేసే పూర్వంలో ఒక నివేదన ఉంది. నా మాతృ కాదు, నాది కన్నడ మాతృభాష. ఎందుకో నాకు తెలీదు, తెలుగులో ఒక వీడియో చేయాలి అనిపించింది. ఆ తర్వాత కొంచెం ఆలోచన చేసి స్పిరిచువల్ లిటరేచర్ అంటే ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించిన ఒక విషయాన్ని తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. వచన సాహిత్య అనేది కన్నడ భాషలో ఒక విశిష్టమైన సాహిత్య ప్రకారములుగా గుర్తించుకుంది. మన దేశంలో ఏ భాషలు ఇలాంటి సాహిత్య ప్రకారము ఉండదు. ఇది 12వ శతాబ్దంలో గణనీయమైన అభివృద్ధిని చూసింది. బసవన్న, అల్లమప్రభు, అక్క మహాదేవి మొదలైన వారు ముఖ్యమైన వచనకారులాగా గుర్తించుకుంటున్నారు. వచన సాహిత్యం విశ్వ సాహిత్యానికి కన్నడ భాష ఇచ్చిన ఒక పెద్ద సాహిత్య ప్రకారం అనొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ ఏ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ కన్నడ లిటరేచర్ టు ద లిటరరీ ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ వీడియోలో అక్క మహాదేవి అనే ఒక పెద్ద శివభక్తురాలు, ఆమెని శివశరణే అంటూ కర్ణాటకలో పిలుస్తారు. ఆమె రచించిన ఒక వచనముని తీసుకొని దాన్ని పాడి ఆ తర్వాత దానికి అర్థం చెప్పబోతున్నాను. అక్క మహాదేవి గురించి ఇంకో ఎక్కువ తెలుసుకోవాలంటే ఇంకొక వీడియో ప్రత్యేకంగా పూర్ణ వివరాలతో నేను తర్వాత చేస్తాను. మీకు కావాలంటే అంటే తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, నేను తర్వాత ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మేము వచనం పాడతాం. ఇది కన్నడ వచన, తెలుగు లిపిలో ఇక్కడ ఇచ్చాను. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಮೃಗಗಳಿಗೆ ಅಂಜಿದೊಡೆಯಂತಯ್ಯ, ಮೃಗಗಳಿಗೆ ಅಂಜಿದೊಡೆಯಂತಯ್ಯ. ಸಮುದ್ರದ ತಡಿಯಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಸಮುದ್ರದ ತಡಿಯಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ನೊರೆತೆರೆಗಳಿಗಂಜಿದೊಡೆಯಂತಯ್ಯ, ನೊರೆತೆರೆಗಳಿಗಂಜಿದೊಡೆಯಂತಯ್ಯ, ಎಂತಯ್ಯ 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 ಎಂತಯ್ಯ. ಸಂತೆಯ ಒಳಗೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಸಂತೆಯ ಒಳಗೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಶಬ್ದಕ್ಕೆ ನಾಚಿದೊಡೆಯಂತಯ್ಯ, ಶಬ್ದಕ್ಕೆ ನಾಚಿದೊಡೆಯಂತಯ್ಯ. ಚೆನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವ ಕೇಳಯ್ಯ, ಚೆನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವ ಕೇಳಯ್ಯ. ಲೋಕದ ಒಳಗೆ ಹುಟ್ಟಿದ ಬಳಿಕ, ಲೋಕದ ಒಳಗೆ ಹುಟ್ಟಿದ ಬಳಿಕ, ಸ್ತುತಿ ನಿಂದೆಗಳು ಬಂದರೆ, ಸ್ತುತಿ ನಿಂದೆಗಳು ಬಂದರೆ, ಮನದಲ್ಲಿ ಕೋಪವ ತಾಳದೆ, ಮನದಲ್ಲಿ ಕೋಪವ ತಾಳದೆ, ಸಮಾಧಾನಿಯಾಗಿರಬೇಕಯ್ಯ. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ, ಮೃಗಗಳಿಗೆ ಅಂಜಿದೊಡೆಯಂತಯ್ಯ, ಮೃಗಗಳಿಗೆ ಅಂಜಿದೊಡೆಯಂತಯ್ಯ, ಮೃಗಗಳಿಗೆ అంజిదొడెయంతయ్య. ఈ వచనానికి అర్థం ఇలా ఉంది. ఒక్కొక్క శబ్దాన్ని చూసుకొని అర్థం చేసుకుంటా పోద్దాం.
ఇక్కడ ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ అంటే బెట్ట అంటే పర్వతము, మేలొందు మీద ఒక మನೆయ మాడి ఇల్లు చేసి అంటే ఇల్లు కట్టి, పర్వతం మీద ఒక ఇల్లు కట్టి మృగంగళి గంజిదొడే ఎంతయ్య. మృగం అంటే మృగం, క్రూర మృగం. అంజిదొడే భయపడితే ఎంతయ్యా, ఎలా అయ్యా. పర్వతము అంటే అటవీ ఉంటుంది, అటవీ ఉంటే క్రూర మృగాలు ఉంటాయి. ఇదన్నీ మాకు తెలుసు. తెలిసినా కూడా అక్కడే ఒక ఇల్లు చేసిన తర్వాత ఆ క్రూర మృగాల హాని కనుకొని భయపడితే ఎలా. సముద్ರದ తడియలొందు మನೆಯ ಮಾಡಿ. సముద్ర అంటే సముద్రం, తడియలొందు తీరంలో ఒక మನೆಯ ಮಾಡಿ ఇల్లు చేసి అంటే ఇల్లు కట్టి, సముద్ర తీరంలో ఒక ఇల్లు కట్టి నొరె తెరెగಳಿ గంజిదొడే ఎంతయ్య. నొరె అంటే నొర అంటారు తెలుగులో, తెరె అంటే తెర అథవా అలలు అంటూ చెబుతారు. అంజిదొడే ఎంతయ్యా, భయపడితే ఎలా అయ్యా. నొర అలలుకి భయపడితే ఎలా. సముద్రం అంటే అలలు ఉంటాయి, అలలు ఉంటే అది సముద్రం కదా. సముద్రంలో అలలు సహజంగా వస్తాయి. అప్పుడప్పుడు ఏదైనా పెద్ద అల అథవా అలలు వస్తే అవి తీరంలో ఉన్న అన్ని వస్తువులని సంపూర్ణంగా నాశం చేయొచ్చు కూడా. అవునా కదా. ఇది అన్నీ మాకు తెలుసు. తెలిసిన కూడా సముద్ర తీరంలో ఇల్లు కట్టి ఇప్పుడు అలలతో భయపడితే ఎలా. సంತೆಯ ಒಳಗೊಂದು ಮನೆಯ ಮಾಡಿ. సంತೆయ సంత అంటారు తెలుగులో. ಒಳಗೊಂದು లోపులో, మನೆಯ ಮಾಡಿ ఇల్లు కట్టి, సంత లోపులో ఒక ఇల్లు కట్టి శబ్దಕ್ಕೆ నాచిదొడే ఎంతయ్య. శబ్ద అంటే ధ్వని, రకరకాల ధ్వని తరంగాలు వస్తాయి. ఎందుకంటే చాలా జనం అక్కడ ఉంటారు, మాట్లాడతారు, ఏమేమో మాట్లాడతారు. అందుకే శబ్దం ఎక్కువ వస్తాయి, ఘోరంగా వస్తాయి. ఆ శబ్దానికి నాచిదొడే ఎంతయ్యా, సిగ్గుపడితే ఎలా అయ్యా అంటే భయపడితే ఎలా అయ్యా. చెన్న మల్లికార్జున దేవ కేళయ్య. చెన్న మల్లికార్జున ದೇವ మీరే వినండి. ಲೋಕದ ಒಳಗೆ ಹುಟ್ಟಿದ ಬಳಿಕ, ఈ లోకంలో ಹುಟ್ಟಿದ ಬಳಿಕ పుట్టిన తరువాత స్తుతి నిందెಗಳು ಬಂದರೆ, పొగడ్తలు అవమానాలు వస్తే మనసులో కోపవ తాళದೆ, కోపం తెచ్చుకోకుండా సమాధానియాగిరబేకయ్యా, ప్రశాంతంగా ఉండాల్సింది అయ్యా. అంటే ఈ లోకంలో రకరకాల జనం ఉంటారు. కొందరు పొగిడితే ఇంకొందరు అవమానిస్తారు. పొగిడితే సంతోషం పడుకోకుండా, అలాగే అవమానిస్తే దుఃఖం పడుకోకుండా అవన్నీ ఏకవిధంగా ఏకరీతిగా స్వీకరించి సమచిత్తతో మన లక్ష్యంపై మనస్సుని బుద్ధిని ఉంచుకొని అక్కడ ఇక్కడ పోకుండా మన ఉద్దేశం ఏమిటో దాన్ని సాధించాలి, మన లక్ష్యం ఏమిటో దాన్ని సాధించాలి. ఇలాంటి స్థితిని సమాధాన స్థితి అని అంటారు. ఇక్కడ మేము మనల్లో ఉంటున్న అహంకారము, మమకారము, మద, మోహ, మాత్సర్య, ఇలాగే అరిషడ్వర్గం అని అంటారు కదా, అవన్నీ త్యజించి మేము ఏ కార్యానికి ఈ భూలోకానికి వచ్చాము అనేదాన్ని కనుక్కొని దాన్ని సాధించడానికి ఎప్పుడూ ప్రయత్నించాల్సింది కూడా. ప్రతిఫలాపేక్ష లేకుండా
ఒక కర్మయోగి ఎలా కర్తవ్య ప్రజ్ఞతో సమర్పణ భావంతో తన కర్మాలన్నీ చేస్తాడో, అట్లాగే మేము సహా మన కార్యాలన్నీ చేయాల్సి ఉంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు దీని గురించి చాలా గొప్పగా చెప్పాడు, చాలా అద్భుతంగా తెలియజేశాడు. ఒక దగ్గర శ్రీకృష్ణుడు చెబుతాడు, యోగం సమత్వం ఉచ్యతే. సమత్వం అంటే దర్శకత్వం, అంటే అన్నిని ఏకరీతిగా చూడడం. ఈ సమత్వం అనేది సామాన్య మనిషికి సులభంగా దొరకదు, కానీ ప్రజ్ఞాపూర్వకంగా ప్రయత్నిస్తే అందరూ కూడా ఆ స్థితిని సాధించవచ్చు. మన దేశంలో అలాంటి కర్మయోగులు చాలా ఉన్నారు, కానీ మేము గుర్తించలేకపోతున్నాం. అలాంటి మహానుభావులని మేము గుర్తించుకొని వాడిని నాయకులుగా తీసుకోవాల్సిందే. వారు నడిచిన దారిలో మనం నడవాలి. భారతదేశం ఆధ్యాత్మిక రంగానికి రాజధాని లాంటిది. ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం వల్లనే ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి జ్ఞాన సాధించుకున్నారని చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక వారసత్వం మనది. ఈ ఆధ్యాత్మిక సంస్కృతి మన పరిధులను ఎంతగానో విస్తరించింది. కాబట్టి మనం భారతీయులం మాత్రమే వసుదైవ కుటుంబకం అనే భావనతో జీవించడం సాధ్యమవుతుంది, ఇంకెవరికీ కాదు. మన వేదల్లో కూడా ఒక మాట ఉంది, శంనో అస్తు ద్విపదేశం చతుస్పదే. అంటే మనుషులకి మాత్రమే కాదు, అన్ని జంతువులు, పక్షులు, ఇతర జీవరాశులకు కూడా మేలు జరగాలని కోరిక. ఇది కేవల భారతీయులమైన మనం మాత్రమే ఇలాంటి కోరికలు చేయగలము. అటువంటి గొప్ప భారతీయ సంస్కృతిలో కన్నడ మరియు తెలుగు అనేక ఉపసంస్కృతులలో ఉన్నాయి. కన్నడ సంస్కృతి నుంచి వచ్చిన వచన సాహిత్యాల ఈ వెలుగుల్లో మనం నడిస్తే మన మాట మాణిక్యం అవుతుంది. మన మాట స్ఫటిక గాజువుల స్పష్టమవుతుంది. లింగం అంటే పరమాత్ముడు కూడా దాన్ని మెచ్చి అంగీకరించుతాడు. అప్పుడు మనం మాట్లాడినట్లు నడుస్తాము, నడిచినట్లు మాట్లాడుతాము. అప్పుడు వాక్కు మరియు చర్య, మేము ఏం చెప్తావు, మేమేం చేస్తావు, అది ఒకేలా ఉంటాయి. అప్పుడు మనం చేసే ప్రతి పని భగవంతుని ఆరాధన అవుతుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ అక్క మహాదేవి వచనం గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు, కానీ కాలపరిమితి కారణంగా ఇక్కడితో ఆపేస్తున్నాను. ఏదైనా భాషా దోషం ఉంటే క్షమించండి. ఇది మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. దయచేసి నా బయలుశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ చేయండి. అందరికీ ధన్యవాదాలు.